హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూద్దాం. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చట్నీ చాలా ఇంపార్టెంట్ కదా. చట్నీ టేస్ట్ బాగుంటే దోశలైనా ఇడ్లీ అయినా కూడా 2 ఎక్స్ట్రాగానే లాగించేది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 6 నుంచి 7 పచ్చిమిరపకాయల వరకు కడిగి కట్ చేసి వేసుకోవాలి. దీనిలో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు డ్రైగా ఫ్రై చేసుకోండి. ఇవి తడి అంతా పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం దానిలో వేసుకోవాలి. దీనిలో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి. నేను సగం వరకే తీసుకున్నాను, అంటే ఒక చిప్ప తీసుకున్నాను. మొత్తం కాయ కాదు, సగం వరకు తీసుకున్నాను. ఒక చిప్పని ముక్కలుగా కట్ చేసి కడిగి వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో వాటర్ని అసలేమీ యాడ్ చేయొద్దు. వాటర్కి బదులుగా మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఈ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి చట్నీ అనేది టెక్స్చర్ ఎలా ఉండాలో చూసుకొని దాన్ని బట్టిగా మనం పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనిలోకి మనం కొద్దిగా పోపు పెట్టి యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉంటే కొబ్బరి చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇలా ఆల్రెడీ ట్రై చేసి ఉన్నట్టయితే టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.